చేసిన ప్రతి ఒక్క సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చేసిన మిత్రు పత్రికా విలేకరులకు కానీ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఇప్పుడు చాలా మంది చెప్పారు, చాలా సంతోషం. మంచోడని చెప్పారు, చెడ్డోడని చెప్పారు, అన్ని రకాల చెప్పారు, అన్ని సూచనలు ఇచ్చారు. మంచిదే. అందరూ నాతో ఈ మాట్లాడిన వాళ్ళందరూ నాతో కుటుంబ సభ్యులే. కొంతమంది ఇటీవలుగా జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది 40 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నవాళ్ళు, కొంతమంది నాతో కుర్రోడు మాట్లాడాడు, వాళ్ళతో కుటుంబంతో 70-80 ఏళ్ళుగా మా కుటుంబం సంబంధాలు ఉన్నాయి. పుట్టక ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి కుటుంబాలు. ఇక్కడ చాలా మంది తరతరాలుగా మా తండ్రి గారితో, మా తాతగారితో సంబంధాలు ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల వీళ్ళందరూ నేను ఎప్పుడు వస్తుంటా. ఈ ఊరికి నేను వచ్చినప్పుడు 81 నవంబర్లో వచ్చాను. నేను నా కుటుంబ సభ్యులతో సహా ఒక 70-80 వేల మంది పేర్లు మాత్రం నాకు తెలుసు. ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఒక 40,000 మందిని పేరు పెట్టి పిలవగలుగుతున్నానంటే వారందరి యొక్క ఆదరాభిమానం, వారందరి యొక్క ప్రోత్సాహం నా వెనక ఉండాలనే ధైర్యం నాకు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు చూసాం. అధికారంలో ఉన్నాం, అధికారం లేకపోయినాం. ఇప్పుడు ఎవరో చెప్పారు మేమేదో భయపడి ఉన్నాము, మాకు భయంగా ఉంది. నేను స్వతహాగా మా తండ్రి గారు చాలా మందికి ఇక్కడ కొత్త తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 81లో మా తండ్రి గారు హత్య చేయబడ్డారు. ఏ విధమైన భాగస్వామ్యం లేదు, ఏ విధమైన తప్పు మా తండ్రి గారు చేయలేదు. పేదవాడికి అందుబాటులో ఉండి అందరికీ సాయం చేస్తున్న వ్యక్తి. చంపిన వ్యక్తి కూడా నన్ను జైల్లో వచ్చి కలిసి నాకు లెటర్లు రాశాడు. అతని జైల్లో ఐటీ గారితో పోయి జైల్లో కలిశాను. అతను కూడా నాతో బాధపడి పొరపాటు జరిగిపోయింది సార్, నాకు వేరే రకంగా చెప్పారు, మేమేదో చేశామని ఏదో చెప్పారు. ఇవన్నీ చూశా నేను, చిన్న వయసులో చూశా. దాని తర్వాత అనుకున్నా మనం ఉన్నంత వరకు, వీలైనంత వరకు అగాధాలు, కొట్లాట్లు, పొడుచుకోవడాలు, నడుచుకోవడాలు ఏ కుటుంబానికి జరగకూడదు. ఎందుకంటే నా కుటుంబంలో జరిగి ఆ కుటుంబం పడిన బాధ నాకు తెలుసు. నాకు ఎవరు లేకపోయినా నా కుటుంబ సభ్యులు, వాళ్ళందరి సపోర్ట్తో నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగా. నాకెవరు ఇంకోటి ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. ప్రజాబలం అయితే మీ అందరి దయవల్ల ఉంది. నేను వీలైనంత వరకు ఎవరి మీద తగాదాలు, కక్షలు పెంచుకోవాలనే ఉద్దేశం కాదు. కానీ మా ఏరియాలో వాళ్ళందరికీ కార్యకర్త తెలుసు. మా వాడికి ఎవరికి ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, మా వాడి మీద ఏదైనా జరిగితే అన్యాయంగా కొంచెంసేపు పోల్చుకుంటాం, తిరిగి వాళ్ళకి చదువు చెప్పే పరిస్థితి మాకు తెలియకుండా కాదు. మాకేమి ఎవరు గాజులు చూసుకోలేరు. ఇంకా వాళ్ళకి కాదు, వాళ్ళకి తెలియదు. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా మా మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు. పాత రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా, ఏకశిఖరాలు పెట్టిన జిల్లాల నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతం వారు వచ్చినా చులకనగా చూసేవారు. కానీ అల్లూరు నుంచి ఒక బ్యాచ్ పోతే వాళ్ళని జాగ్రత్తగా చూడండి అనేవాళ్ళు. ఎందుకంటే ఇది కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు ఎవరికి లొంగరు అనేది అందరికీ తెలుసు. వాళ్ళు ఏదంటే మేము ఖచ్చితంగా ఉంటాం. నేనే కాదు, నా తోటి ఉన్న ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా ఉంటారు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అట్లని మనం ఎవరి మీద
ఏ విధి చేయవలసిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు మా వాళ్ళని కాపాడుకుంటున్నామంటే అదే స్పిరిట్తోనే కాపాడుకుంటున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో నేను ఒక సంవత్సరం 3 నెలల ముందు చెప్పాను, విష్ణు శంకారంతో స్టార్ట్ చేశాను. కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నలుగురిని పిలిచారు. చాలా మంది మాట్లాడారు, కానీ ఎవరు కాంక్రీట్ గా ఒక డిసిషన్ చెప్పే పరిస్థితికి తీసుకురాలి. ఇతర ఆవేశంగా అందరూ మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇది చేద్దాం అని అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడ్డది. నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం కనపడ్డది. అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం మీ అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ చెప్తున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా. రేపు ఏదో ఒక పార్టీ మీదనే సింబల్ మీదనే కంటెస్ట్ చేస్తా, ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయను, పార్టీ మీదనే చేస్తా. అందరూ మాట్లాడుతున్నారు. ఇంకో 2-3 రోజులు నేను అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు చెప్పలేకపోతున్నా, దానికి క్షమించండి. నేను పత్రికా విలేకరులందరికీ చెప్తున్నా, త్వరలోనే 2-3 రోజుల్లోనే నేను చేస్తున్నా. బట్ ఐ విల్ కంటెస్ట్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ మై సపోర్టర్. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నోళ్ళు, మరీ ముఖ్యంగా వీడు బాబు మా తండ్రి గారి స్నేహితుడు యానాది రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాల్య స్నేహితులు. అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంటర్ అయినాడు, మా తండ్రి గారు సపోర్ట్ చేశారు ఆయన. అంతేగాని ఎప్పుడు మా తండ్రి గారు రాజకీయాల్లో రాలేదు. కానీ నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి యానాది రెడ్డి గారు నేను గురు శిష్యుల్లాగానే మెలిగాం. నన్ను బిడ్డలాగానే చూశాడు. నాకు చాలా మంది చెప్పారు వారసుడు అని, బిడ్డలాగానే చూశాడు. ఈరోజు కూడా నేను ఆ మీటింగ్లో ఇక్కడ పెట్టేటప్పుడు ఆ కుటుంబం నుంచి ఎవడో ఉండాల వేదిక మీదని బాబుని తీసుకెళ్ళి కూర్చోమన్నా. ఎందుకంటే మంచి చెడు ఏదున్నా నా అనేవాడు ఆ రోజు పాత రోజుల నుంచి ఉన్నాడు. ఈరోజు కాలం మారిపోయినా వీళ్ళందరూ ఇక్కడ ఎవరు ఒకరి సీనియర్ నాయకుడు లేడు, ఒకటి జూనియర్ నాయకుడు లేడు. ప్రతి ఒక్కడు వారి వంతు నా వెనక ఉండి నన్ను బలపరుచుకుండే. ఎవరిని నేను చూడలేము. ఒక్కడి వెనక ఇప్పుడు ఇందాక ఒక ఆయన్ని మా బాబు నెట్టేశాడు వెనక్కి. వాడి వెనక ఒక ఊరుంది, ఒక ఊరికి పెద్ద కాపు. వాడు చెప్పినట్టు ఊరు ఉంటుంది, కానీ బాబుకి తెలియదు. చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు మాట్లాడితే వాళ్ళ వెనక 10 మంది, ఒకరి తరఫున 10 మంది ఉన్నారు. ఏదో కొద్దిమంది వచ్చారనుకుంటాను. ఇంతకుముందు నేను నా భార్య 7 నుంచి పోలేరమ్మ గుడిగాడి నుంచి కొండ పెట్టుకుంటూ పాదయాత్ర చేశాం. ఆ రోజు ఏదో విహారయాత్రకు ఒక 100 మీటర్లు అయితే చాలా మంది నడుస్తారు, 1 కిలోమీటర్ అయితే నడుస్తారు. మేమేదో 26 కిలోమీటర్లు అనుకున్నాం. నడిచినప్పుడు నాకు కూడా తెలిసింది, దేవుడు కనపడ్డాడు మధ్యలో. కానీ నాతోటి 80 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు మరీ ముసలామో కానీ ఈ 26 కిలోమీటర్లు ఏదో జాలీగా నడిచి వచ్చారు. 20,000 మంది నడిచి వచ్చారు. అవి మర్చిపోలేను. వీళ్ళందరికీ నేను రుణపడ్డా. నా వంతు నేను ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నాను మీకు ఏంటంటే ఉంటాను. నా శక్తుల మీ యొక్క అభిమానాన్ని మీరు చూపించిన ఆదరాభావాన్ని నిలబెట్టుకుంటూ మీకు అందుబాటులో ఉండి సేవ చేసేదానికి ప్రయత్నం చేస్తా. ఎవరికన్నా నేను ఏదైనా చేయలేకపోతే అది కూడా చెప్పండి, దాంట్లో నాకు చేయలేదని. అందువల్ల మొన్న ఇటీవల నాకు సర్జరీ జరిగింది. ఆపరేషన్ థియేటర్కి స్ట్రెచర్ మీద తీసుకుపోతున్నారు. పక్కనే ఫోన్ ఉంది. ఒక ఆయన ఫోన్ చేసి డాక్టర్ సరిగ్గా చూడడం లేదన్నాడు మెడ్రాస్ నుంచి. నేను ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడిన తర్వాత నేను సర్జరీ కంటిన్యూ చేయమన్నా. డాక్టర్ ఏం మనిషి ఆయన ఉన్నారు. అలవాటు అయిపోయింది. ఆవేశంగా మాట్లాడారే కానీ కరెక్ట్ గా ఇచ్చేద్దామని ఒక్కరి అభిప్రాయం మీద పోయేది కాదు. అంటే అందరి అభిప్రాయం, ఇక్కడున్న ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని వాళ్ళందరినీ సర్దుబాటు చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వల్ల ఒక నిర్ణయానికి వచ్చి కూడా మళ్ళీ ఆగుతున్నాం. ఆగి మళ్ళా
వీళ్ళందరినీ మళ్ళీ కలుపుకొని మాట్లాడుకొని త్వరలో 2-3 రోజుల్లో నేనైతే ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం ఖాయం. ఒక గుర్తు మీద పోటీ చేస్తాను. అది ఏంటనేది వర్షం చెప్పలేను. దయచేసి మన్నించండి. మీరందరూ ఈరోజు వచ్చి మీ అందరి యొక్క చాలా మంది ఇప్పుడు రంగయ్య గారు మాట్లాడారు. ఇటీవల నాకు 19లో పోటీ చేశాను. నేను నా సంగతి చేసేదానికి పోయేటప్పుడు చాలా మందిని కలిశారు. ఆత్మీయ సమావేశం ఒకటి పెడితే చాలా మందిని కలిస్తే వాళ్ళందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాలు తిరిగితే మొన్న నాకు 84,000 ఓట్లు వచ్చినాయి అంటే మా వాళ్ళు చెప్పినట్టు అన్ని నా ఓట్లు కాదు కదా. తెలుగుదేశం కార్యకర్తలు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకి ఖచ్చితంగా రుణపడి ఉంటారు. ఆ రుణం తీసుకోవడానికి వీలైనంత వరకు ఈ 5 సంవత్సరాల్లో ఎవడు నాకు ఫోన్ చేసినా ఇక్కడికి అందుబాటులో ఉండి చేశా. ఈరోజు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడినాను, ముఖ్య అతిథులు ఉన్న వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారో లేదు కానీ నేను చేశానని గట్టిగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలనే ఈరోజు అనుకున్నా. కానీ ఇంకా ఈరోజు ఎవరు దాని గురించే మాట్లాడరు. ఇంతమంది మా వాళ్ళు దాని గురించి మాట్లాడలేదు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు చెప్పిపోతున్నారు. అందువల్ల దాన్ని ఇప్పుడు ఇక్కడికి కాగిల్ నియోజకవర్గం నుంచే కాదు వచ్చింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి వచ్చిన్నారు, విడలూరు మండలం నుంచి వచ్చిన్నారు, కొడవలూరు మండలం నుంచి వచ్చిన్నారు, దళదంకి మండలం నుంచి వచ్చిన్నారు. నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి నా ఎవడు అదృష్టమో ఏదో కానీ ఒకసారి ఒకరితో పరిచయం అయితే ఆ పరిచయం నేను చచ్చిపోయిన దాకా వాళ్ళు అట్నే కొనసాగద్ది. అట్నే ఉన్నారు నాతో. వాళ్ళందరూ ఈరోజు నా ఆశీర్వదించడానికి అందరూ వచ్చారు. వాళ్ళందరూ సూచనలు తీసుకుంటా. ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఏది అనేది నేను డిసిషన్ తీసుకొని చెప్తాను ఇంకోసారి. ఎందుకంటే ఇంతసేపు నేను మెంటల్గా ఒక ఆలోచనతో వచ్చాను. కానీ ఈ సమావేశంలో సన్నిహితులు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు దాని గురించి మాట్లాడాలి. ఆ టాపిక్ తప్ప కొరవేది మాట్లాడాడు. మా ఫాలో అయ్యి మాట్లాడితే ఆ యొక్క డబ్బులు నేను పెట్టుకొని ఎలక్షన్ చేస్తానన్నాడే కానీ ఏ పార్టీ అనేది చెప్పలే, లేదు భవిష్యత్తు ఏం చెప్పలే. అట్లా చాలా మంది కన్ఫ్యూజన్లో పెట్టారు. అందువల్ల దయచేసి ఈరోజు వాయిదా వేస్తున్నా. కానీ కంటెస్ట్ చేసేది మాత్రం కన్ఫర్మ్డ్గా చెప్తున్నాను. ఇంతకుముందు మా ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తా. ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో కాదులే, నేను ఏదో ఎమ్మెల్యే స్థాయిలో ఉండాలని అటువంటి ఆలోచన లేదు. అన్నిటికన్నా ముందు నాకు అంత పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా లేరు. పక్కన కృష్ణనాథ్ అంటే 100 లక్షలు ఇస్తాడు, అంతకన్నా ఎక్కువ 7 లక్షల రూపాయల కన్నా ఎక్కువ. అందువల్ల అటువంటి ఆలోచన లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా రాజకీయం చంద్రబాబు నాయుడు వచ్చి నాకు నా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, నేను ఏదో ఒక నియోజకవర్గంలో మా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా ఉన్నత పదవి పోవాలని కోరిక లేదయ్యా. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానించడానికి ఏమైపోతుంది లేదు. కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లోనే ఉండాలన్నమాట, టచ్లోనే ఉండాలి. చంద్రమ్మ గారు నెల్లూరుకు వచ్చిన రోజు కూడా పిలిచారు. కానీ నేను నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ఇట్ ఇస్ నాట్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇంకోటని కాదు, మాతృ సంస్థ ఇప్పటి నుంచో. కానీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజుకి నేను క్రిటిసైజ్ చేయలేను, ఏ రోజుకి క్రిటిసైజ్ చేయలేను. ఈ రోజు నన్ను రాజకీయంగా ఒక గుర్తింపు ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ. దానికి ఎప్పుడు రుణపడి ఉన్నా. కానీ ప్రాంతీయ పార్టీల యుగం ఇప్పుడు. ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి పుట్టినాయి. ఒక్క నందమూరి తారక రామారావు తప్ప. ఆయన సొంతంగా వచ్చి ఆయన ప్రపంచంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ గెలిచినోడే. అందరూ కాంగ్రెస్ పార్టీలో పుట్టినోళ్ళే కాదా? ఎవరన్నా కాదని చెప్పండి. అందువల్ల అదేం లేదు. జాతీయ పార్టీ ఈ దేశంలో చాలా మంది చెప్తారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని. ఈ దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో ముడివడు. అది ఎవరు కాదన్నా గుళ్ళు గోపురాలు కాదు, ప్రాజెక్టులు, డ్యాములు, అభివృద్ధి, ఎడ్యుకేషన్ కానీ ఐఐటీలు కానీ అన్నీ ఏర్పడిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం దూరదృష్టి సాధనలా నేను. సో అందువల్ల థ్యాంక్ యూ ఎవ్రీబడి. మరి ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ నేను
ఎవరికి సరిగ్గా ఇన్ఫార్మ్ చేసేవాడిని కాదు, మీడియా కల్చర్ చేసేది ఉన్నవాడిని కూడా కాదు. నేను మొదటి ధన్యవాదాలు తెలుసు. వ్యక్తిగతంగా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు తెలుసు. ఎల్లవేళ ఇదే అభిమానం మీ దగ్గర కోరుకునేదానికి అన్ని విధాలా నేను కృషి చేసి మీకు అందుబాటులో ఉండేదానికి ప్రయత్నం చేస్తానని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.